అయితే 6 సార్లు గెలిచారు కదా! ఆయన చేసిన అభివృద్ధి అంత ఏరియాలో వాళ్ళు ముస్లిం ఏరియాలో గెలిచిండండి. వేరే ఏరియాలో నిలబడి గెలవమనండి. అప్పుడు అని గొప్పతనం తెలుస్తుంది. అప్నే గల్లీ మే కుత్తా భోక్తా బాహర్ జాకే భోక్తా నై భోక్తా అయినా ఇప్పుడు కూడా చాలా మంది ముస్లిమ్సే ఉన్నారు కదా! ఓట్లు మరి మాధవలకి పడతాయంటారా? పడవచ్చు కానీ పర్సంటేజ్ కష్టం అండి. ఏరియా ముస్లిం ఏరియా కాబట్టి ఆడ కష్టం. ఇంతకుముందు అభివృద్ధి పనులు ఏ విధంగా చేశారు? ఏం చేశాడు ఆయన? అభివృద్ధి అనేది ఉంటుందా? వాళ్ళనే అన్ని మీటింగ్లు పెట్టి దోసుకోండి, తిట్టుండ్రి, కొట్టుండ్రి అంటాడు. ఏం చేస్తారు? మరి ఈయన 6 సార్లు గెలిచిండు కదా! మరి చేస్తున్నా నేను అభివృద్ధి చేస్తున్నా ఏం చేస్తున్నాడు? ఏం చేసిండు? గవర్నమెంట్ సపోర్ట్ లేని ఎవరు ఏం చేయలేరు కదా. అంతే కదా. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇక కేసీఆర్ వాడు కలిసి ఏదో కొన్ని చేయించుకున్నాడు అంతే. మాధవలత అంటే నమ్మకం ఉన్నతను గెలుస్తారు. మానవలత ఏందంటే అన్నోన్ పర్సెంట్ అయిపోయిందండి. ఇప్పుడు అందరికీ ఆమె టచ్అప్ ఈ 2-3 మంత్స్ లోపటే 6 మంత్స్ నుంచి ఆమె టచ్అప్లో ఉంది. ఆమె ఏ రాజకీయం చేయలేదు, ఇంతకుముందు ఏ పొలిటికల్ పార్టీలో లేదు. ఏదో అది అక్కడ రాదని తెలిసి ఇచ్చేసింది. అది కాదు అంటే ఈసారి నిలబడుతుంది. ఏదో కొన్ని టఫ్ ఇస్తుంది. నెక్స్ట్ టైం గెలవచ్చు మళ్ళీ నిలబడి అట్లా. సెకండ్ టైం మోదీ కావాలా కాయితాడు. ఇది 100% ఛాలెంజ్. మోదీకి ఓటేయనోడు వాడు మూర్ఖుడు 100%. వాళ్ళు ఏంది మనం లేమండి. ఇవాళ ప్రపంచ దేశాలు ఎటు చూస్తున్నాయి? ఇండియా వైపు. అవునా? ఆయన లేని మనం ఉన్నామా? కాల్చుక తింటారు వీళ్ళు మనల్ని. ఏ వేస్ట్ క్యాండిడేట్ వాడు. అసలు ఆయనకి రాజకీయం తెలుసా? వాడు పిచ్చిన కొడుకు. అసలు భ్రష్టు పట్టించింది కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాల నుంచి పాలించి ఏం చేసిండ్రు? ఈయన ఎన్ని సంవత్సరాలు మేక్ ఇన్ ఇండియా మనం తయారు చేయాలా, బయట ఎందుకు పోవాలా? నిన్నటి పేపర్ న్యూస్ తెలుసా? మనకు అన్ని మరణాయుధాలు మనం సప్లై చేస్తున్నాం. ఒకప్పుడు మనం కొంటుంటివి, ఇప్పుడు మనమే వేరే దేశాలకు సప్లై చేస్తున్నాం. ఇప్పుడు వరల్డ్లో నెక్స్ట్ 4 years వరల్డ్లో నంబర్ 3 మనమే ఉన్నాము. నియర్లీ ఇక 5 ఉన్నాము. నంబర్ 3 అవుతుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మోదీ తర్వాత యోగి పీరియడ్లో నంబర్ 1 ఇన్ వరల్డ్ ఇన్ ఇండియా. ఇది పక్కా. సీట్లు వస్తాయి అనుకుంటారు బీజేపీకి. నియర్ అబౌట్ 400 కన్ఫర్మ్. రాసుకోండి. ఇదే ప్లేస్, ఇదే చోట, ఇదే టైం. 100% చెప్తున్నా కదా. మీ ఛానల్ ఏదో కానీ మోదీకి ఓటేయనోడు వాడు భారతీయుడు కాదు. వాడు అసలు మనిషే కాదు. 100%. 101%.